అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు ధనాన్ని ఆకర్షించే ఒక మంత్రం అయితే మీకు చెప్పబోతున్నాను. ఆ మంత్రం ఏంటంటే ఓం నవే వర్ష ఇలాహ దేవి లోక సంవర్ధిని కామరూపిణి దేహిమే ధనం స్వాహ. ఈ మంత్రాన్ని మీరు ఒక తమలపాకు తీసుకొని దానిపై పసుపుతో రాయండి. ఆ మంత్రం రాసిన తర్వాత మీరు దానిని బీరువాలో కానీ లేదా మీరు లాకర్లో కానీ మీరు ఎక్కడ ధనం అయితే నిల్వ చేసుకుంటారో ఆ ప్లేస్లో ఉంచండి. సో ఇలా ఒక 5 శుక్రవారాలు చేయండి. ఇలా చేయడం వల్ల మీ ధనం అనేది ఎలా వృద్ధి అవుతుంది అన్నది మీకే అర్థమవుతుందండి. సో మీ ధన వృద్ధిని మీరే చూస్తారు. గుడ్ లక్. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు చాలా పవర్ఫుల్ గల మహాలక్ష్మి యంత్రాన్ని ఎలా డ్రా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నానండి. ఇది చాలా పవర్ఫుల్ గల యంత్రము. ఇది డ్రా చేసుకొని మీ దగ్గర పెట్టుకున్నట్టయితే మీకు మనీ అనేది అట్రాక్ట్ అవుతుందన్నమాట. సో ఏది చేసినా నమ్మకంగా చేయండి, ఫలితం అనేది మీరే చూస్తారు. యంత్రాన్ని మనము గ్రీన్ కలర్ స్కెచ్తో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కోడ్ వచ్చేసి ఎల్లో కలర్ పెన్తోని మధ్యలో శ్రీం అనే బీజాక్షరం ఉంది చూడండి, అది వచ్చేసి రెడ్ కలర్ స్కెచ్తోని డ్రా చేసుకోండి. సో ఈ యంత్రాన్ని ఫ్రైడే రోజు మాత్రమే డ్రా చేసుకొని మీ దగ్గర ఉంచుకున్నట్లయితే, మీ దగ్గర అంటే మీ బ్యాగ్లో కానీ లాకర్లో కానీ బీరువాలో కానీ పెట్టుకున్నట్లయితే మీకు మనీ అనేది అట్రాక్ట్ అవుతుందన్నమాట. సో గుడ్ లక్. నేను ఈ వీడియోలో మీకు మహాలక్ష్మి రుణ విమోచన మంత్రం గురించి అయితే తెలియజేయబోతున్నాను. ఈ మంత్రాన్ని మీరు శుక్రవారము మొదలుపెట్టి 11 రోజులు, రోజుకి 11 సార్లు మీరు ఈ మంత్రాన్ని చదివినట్లయితే మీరు అప్పు అనేది తీసుకొచ్చిన వాళ్ళకి తొందరగా తిరిగి ఇవ్వడంలో ఈ మంత్రము సహాయపడుతుంది. ఆ మంత్రము ఓం హ్రీం త్రిభువన పాలిన్యై మహాలక్ష్మియే అస్మాకం దారిద్ర్యం నాశయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం. ఈ మంత్రాన్ని 11 సార్లు చదివినట్లయితే మీరు ఎవరి దగ్గర నుంచి ధనం తీసుకున్నారో వాళ్ళకైతే, అప్పు తీసుకున్నారో వాళ్ళకైతే తొందరగా తిరిగిస్తారనమాట. అంతేకాకుండా మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది, అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. గుడ్ లక్. నేను ఈరోజు మీకు ఒక మంచి మంత్రాన్ని తెలియజేయబోతున్నాను. అదేంటంటే దరిద్ర నాశన కుబేర మంత్రము. ఈ మంత్రాన్ని గనక మీరు 41 రోజులు రోజుకి 11 సార్లు జపించినట్లయితే మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఇంకెక్కువ రోజులు కూడా మీరు జపించవచ్చు. సో ఫలితం అనేది మీరు చేస్తే మీకే దక్కుతుంది. మీరు ఎంత ఎక్కువగా చేస్తే ఆ ఫలితం అనేది మీకు అంతలా మీకు ప్రభావం ఉంటుందన్నమాట. ఆ మంత్రము ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని రోజుకి 11 సార్లు జపించవచ్చు. మీకు వీలైతే ఇంకా ఎక్కువ కూడా జపించవచ్చు అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మీ ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి మీకు డబ్బు అనేది నిలుస్తుంది అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. గుడ్ లక్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ధనాకర్షణ మంత్రం చెప్పబోతున్నాను. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం ఐం కుబేరలక్ష్మై కమలధారిణ్యై ధనాకర్షిణ్యై స్వాహ. ఈ మంత్రాన్ని 41 రోజులు 108 సార్లు పఠించినట్లయితే మీ జీవితంలో మంచి ఎదుగుదల కనిపిస్తుందండి. మంచి స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా మీరు సంవత్సరంలోపు భూమి కానీ ఇల్లు కానీ కొంటారనమాట. ఏది చేసినా నమ్మకంగా చేయండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. ఈ మంత్రానికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. ఈ మంత్రాన్ని మీరు ఉదయం పూట పఠించవచ్చు. ఉదయం వీలు కాని వాళ్ళు ఏంటంటే సాయం సంధ్యా వేళల్లో కూడా మీరు పఠించవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.